వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం డయాబెటీస్ చాలా మందికి వస్తుంది అని చెప్పేసి మనం వింటా ఉన్నాం. సో ఎందుకు వస్తూ ఉంది? డయాబెటీస్ వస్తే మన కంట్రోల్‌లో ఉంచుకోలేమా? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో మేడం ద్వారానే అసలుకు మనం డయాబెటీస్‌ని ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఒక జ్యూస్ డయాబెటీస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఆ జ్యూస్‌ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ ఇంగ్రీడియంట్స్ మనకు డయాబెటీస్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి ఎలా ఉపయోగపడుతుంది? సో బేసికల్లీ ఏంటంటే అండి, డయాబెటీస్ వాళ్ళలో కొన్ని ఫ్రూట్స్ తినాలి, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు కొంతమంది. అరే! ఇది తినడం వల్ల నాకు షుగర్ లెవెల్స్ పెరిగాయేమో, లేదంటే ఇది తినకపోవడం వల్ల నాకు బాడీలో ఏమైనా వీక్‌నెస్ ఉందేమో అని అనుకుంటుంటారు. సో డయాబెటీస్ ఫ్లక్చుయేట్ అవ్వకుండా, ఓకే. డయాబెటీస్ వల్ల వచ్చే నరాల బలహీనత, ఓకే. ఆల్మోస్ట్ డయాబెటీస్ వాళ్ళలో 70% వాళ్ళలో మనం కూర్చొని లేచిన వెంటనే తిమ్మిరి పట్టడము, లేదంటే లెథార్జిక్‌గా అంటే ఏదో చేయాలని పని చేయలేకపోవడము, అండ్ నిద్రలేమి సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటారు. ఓకే. అలా ఎన్నో సమస్యలని డయాబెటీస్‌ని కంట్రోల్ చేసుకుంటూ, డయాబెటీస్ వల్ల వచ్చే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్ కానీ, నర్వస్ ప్రాబ్లమ్ కానీ, అండ్ స్లీప్ ప్రాబ్లమ్ కానీ, ఈ మూడిటిని మనకి నార్మల్ చేసే జ్యూస్‌ని మనం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే. అదే జ్యూస్ ఏంటంటే కివి ఫ్రూట్. కివి ఫ్రూట్ చాలా మంచిదండి. ఓకే. మనం డయాబెటీస్‌ని బాగా కంట్రోల్ చేస్తది. అండ్ హెచ్‌బీ1సీ లెవెల్స్ కూడా మనం వారానికి 1 లేదా 2 సార్లు కివి ఫ్రూట్‌ని తీసుకుంటే, మనం 3 మంత్స్ యావరేజ్ హెచ్‌బీ1సీ లెవెల్స్ కూడా మనం నార్మల్ చేసుకోవచ్చు. లెవెల్ ఎంత ఉండాలి మేడం మామూలుగా? ఆల్మోస్ట్ అండి 5.8 నుంచి 5.9 ఈ మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే 6.1, 6.2 వచ్చిందనుకోండి, ప్రీ డయాబెటిక్ లాగా మనం కన్సిడర్ చేస్తాము. అలా వచ్చినప్పుడు కూడా భయపడకుండా ఇమ్మీడియట్‌గా మెడిసిన్స్‌కి వెళ్ళాలన్న భయం తీసేసి, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. రోజు యోగా ఉండాలి, మంచిగా వాటర్ తాగాలి, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ లేకుండా తొందరగా పడుకోవాలి. దాంతోపాటు ఆహార నియమాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌ని కూడా నార్మల్ మనం చేసుకోవచ్చు. ఓకే. సో మనం జ్యూస్‌లో ఏంటంటే కివి ఫ్రూట్ చాలా మంచిదండి డయాబెటీస్ వాళ్ళకి. ఓకే. డయాబెటీస్ లెవెల్స్ ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళలో చాలా మందిలో ఈ ఏజ్‌లో మాకు డయాబెటీస్ రావడం ఏంటి అని చెప్పేసి చాలామంది అశ్రద్ధ చేస్తూ డయాబెటీస్ టెస్ట్ కూడా చేయించుకోలేదు. ఎందుకంటే రీసెంట్‌గా నా దగ్గరికి చాలామంది హెచ్‌బీ1సీ 9 ఉంది, 10 ఉంది. అసలు బాడీలో ఇంత అంటే ఎందుకు ఇంత లెవెల్స్ వచ్చాయి మేడం, మాకు అసలు ఏ సింప్టమ్స్ లేవని వస్తుంటారు. ఖచ్చితంగా సింప్టమ్స్ ఉంటాయండి. బరువు తగ్గిపోతుంటారు, మజిల్ వీక్ అయిపోతుంటుంది, స్లీప్ ప్రాబ్లము, హెయిర్ ఫాల్ అవుతుంటుంది, అధికంగా చెమటలు పట్టడం, యూరిన్‌కి ఎక్కువ వెళ్ళడము, లేదంటే నరనరాల్లో తిమ్మిర్లు ఎక్కువ పట్టడం, ఈ సింప్టమ్స్ ఏదున్నా కూడా మీరు ఖచ్చితంగా ఒకవేళ మనకి షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒకవేళ ఉంటే మనం జాగ్రత్త పడదాం న్యాచురల్‌గా వితౌట్ మెడిసిన్. ఒకవేళ లేకపోతే హ్యాపీగా మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే, ఇంకేమన్నా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఈ కంప్లైంట్స్ వస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ పోతది. ఓకే. డయాబెటీస్ లేదన్న హ్యాపీనెస్ కూడా ఉంటది. సో మనం ఏ టెస్ట్‌లకి వెళ్ళకుండా ఉన్న సమస్యని ఇంకా కొద్ది రోజుల్లో సెట్ అవుతదిలే అశ్రద్ధ చేశామనుకోండి, అదొక పెద్ద వ్యాధి కింద కన్వర్ట్ అవుతది. అదే మన షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధి గనుక హెచ్‌బీ1సీ అధికంగా ఉంటే మనం దానికి మెడిసిన్స్ వాడట్లేదు, ఏం వాడట్లేదంటే అశ్రద్ధ మాత్రం చేయకూడదు. ఓకే. అండ్ ఒకవేళ ఉంది అనుకున్న వాళ్ళు మీకు మెడిసిన్స్ వాడకూడదు అనుకుంటే మాత్రం న్యాచురల్‌గా కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి మనము టెస్టులు చేయించుకోవాలి. మనకి ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హెచ్‌బీ1సీ లెవెల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ డి విటమిన్, విటమిన్ బి12, ఐరన్ కూడా తక్కువ ఉన్నాయా లేదా కూడా చూసుకొని ఈ టెస్టులు చేయించుకొని ఖచ్చితంగా డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి ఇలా ఉన్నాయి కదా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకొని, మీకు మెడిసిన్స్ ఇష్టం లేకపోతే న్యాచురల్ ఫుడ్‌లో కూడా మనం మాక్సిమం 100% షుగర్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఓకే. అది ఎలాగో లైఫ్ స్టైల్‌ని మనం మార్చుకుంటున్నాము. ఫుడ్ ద్వారా, ఆహార నియమాల్లో, నిద్రలేమి సమస్యలతో కూడా మనం బయటకొస్తున్నాం కాబట్టి షుగర్ నార్మల్ అవుతది. ఓకే. సో ఈ జ్యూస్ ప్రాముఖ్యత ఏంటంటే మనకి డయాబెటీస్ అధికంగా ఉండడం వల్ల చాలా మందిలో బరువు తగ్గిపోతూ ఉంటారు. ఆ బరువును నియంత్రించి నిద్రలేమి సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటారు. చాలా మందిలో మీరు గమనించారా, డయాబెటీస్ ఉంటే కళ్ళు మసగ్గా కనపడుతుంటాయి. ఓకే. వాళ్ళు ఇలా చూస్తున్నా కూడా ఏదైనా వస్తువుని చాలా మసగ్గా అలాగా డయాబెటిక్ రెటినోపతి. ఎగ్జాక్ట్‌లీ. డయాబెటిక్ రెటినోపతి వాళ్ళలో చాలామంది, ఎందుకంటే ఇవి పెద్దవాళ్ళలో అనుకునేవాళ్ళం. కానీ చిన్న వాళ్ళలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 30, 40 ఇయర్స్ వాళ్ళు మేము డ్రైవింగ్ చేస్తుంటే కళ్ళంతా మసగ్గా ఉన్నాయి మేడం మాకు. అంటే నేను ఫస్ట్ ఎళ్లి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోమంటే, అయ్యో! అసలు మాకు డయాబెటిస్ ఉన్నటువంటి ఇదే కంప్లెయింట్స్ ఇవన్నీ ఓకే. చూయించుకుంటేనే కదా మనకు తెలుస్తది. అప్పుడు మనం ఈ సింప్టమ్స్ అంటారు. ఈ సింప్టమ్స్ సింప్టమ్స్ అన్నీ కనపడితే డయాబెటిస్ మనకు ఉంది అని మనం గుర్తించుకొని అప్పుడు డాక్టర్ దగ్గరికి చేయించుకోవాలి. వెళ్ళాలి. ఒకవేళ లేకపోయినా కూడా ఎందుకు ఈ సమస్య వస్తుందో అని చెప్పేసి, కంటి సమస్య ఏమో అది ఒకసారి కరెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి ఓకే. కంపల్సరీ. సో మన జ్యూస్‌లో ఏంటంటే ఇప్పుడు మనం కివి ఫ్రూట్ అండి. కివి ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మనం కివి ఫ్రూట్‌ని మనం మంచిగా రెగ్యులర్‌గా తీసుకుంటే మాత్రం చాలా మంచిది. ఎవరికైనా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఓకే. ప్రాపర్‌గా మోషన్ అవ్వట్లేదు, గట్ హెల్త్, ఐబీఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా కివి ఫ్రూట్‌ని ప్రత్యేకంగా నేను చెప్తాను. ఓకే. అండ్ డయాబెటిక్‌ని కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మనం నార్మల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతదనమాట. ఓకే.
సో మనం ఈవెన్ చాలా మందిలో నరాల బలహీనత కానీ హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా నేను మ్యాక్సిమం కివీ ఫ్రూట్ని ప్రిఫర్ చేస్తాను. ఓకే మ్యామ్. పిల్లల్లో కంప్లీట్గా ఇమ్యూనిటీ బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఓకే అంటే ఏదైనా గాయమైన తొందరగా రికవరీ కాని ఓకే పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి కూడా కివీ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. చాలా వరకు మనం నార్మల్ అవుతుందండి. ఓకే మ్యామ్. సో కివీ ఫ్రూట్ ఒకటేనా అంటే కివీ ఫ్రూట్తో పాటు మనం ప్రీవియస్ వీడియోలో చాలా చెప్పాం. Yes. జామున్ చెప్పాం కదా, కాలా జామున్, మన అల్లనేరేడు పళ్ళు. అల్లనేరేడు పళ్ళు కూడా రోజుకి 4-5 తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. అండ్ మీరు అల్లనేరేడు పళ్ళ సీజన్ కదా ఇప్పుడు, అల్లనేరేడు పళ్ళ సీజన్లో మన ఆ విత్తనాలు తెప్పించేసుకొని మనం ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని రాత్రిపూట డిన్నర్ చేసిన తర్వాత మజ్జిగ తాగుతాం కదా, పల్చటి మజ్జిగలు, ఆ అల్లనేరేడు పళ్ళ విత్తనాలని కూడా మనం పౌడర్ని మనం మధ్యలో కలుపుకొని తాగితే చాలా వరకు షుగర్ మనకు కంట్రోల్ అవుతుంది. ఇలాగ మన హాఫ్ ఫ్రూట్ని మనం తీసేసుకోవాలి. ఓకే మ్యామ్. మనం ఎక్కువ అవసరం లేదు, హాఫ్ ఫ్రూట్ని తీసేసుకోవాలి. ఓకే మ్యామ్. అండ్ మనం కంపల్సరీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి నానబెట్టుకుంటే పర్లేదు, లేదంటే నానబెట్టుకోకపోయినా కూడా పర్లేదు. సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల మనకు యూజ్ ఏంటి మేడం? చాలా మంది అండి నేను చెప్పానా, మనకి నరాల బలహీనత వస్తుంది డయాబెటీస్ వాళ్ళలో. ఆ నర్వస్ స్ట్రెంత్ నీకు బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ సోడియం పొటాషియం కానీ ప్రత్యేకంగా మనకి వచ్చేది సన్ఫ్లవర్ సీడ్స్. కాబట్టి 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి. ఓకే మ్యామ్. సో టేస్ట్ బాగుంటుంది. అండ్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా మన బాడీలో జ్ఞాపక శక్తిని కూడా బాగా పెంపొందిస్తుంది. ఓకే మ్యామ్. చాలామంది డయాబెటీస్ వాళ్ళలో చాలామంది ఏదైనా మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటారు. ఓకే మ్యామ్. సో ఆ మతిమరుపుని కూడా మనం నార్మల్ చేసేది సన్ఫ్లవర్ సీడ్స్. ఓకే అండ్ మనం ఇంకోటి ఏంటంటే పుదీనా చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్, మీరు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతున్నారా, లేదంటే ఏదైనా మనం వెజిటబుల్ జ్యూస్ చేసుకొని తాగుతున్నారా, డయాబెటీస్ వాళ్ళు ప్రత్యేకంగా పుదీనా కంపల్సరీ వేసుకోవాలండి. పుదీనాతో కూడా షుగర్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనం జస్ట్ ఒక 10-15 లీవ్స్ వేసుకుంటే సరిపోతుంది వాష్ చేసుకొని. అండ్ దీంట్లో చాలా చిన్న అల్లం ముక్క వేసేసుకోవాలి. అల్లం ముక్క చాలా మంచిది. అల్లం ముక్కలో మనకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. చాలా మందిలో మనకి గురక పెడుతున్న అలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మన కంట్రోల్ చేస్తారు. ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా మంచిది. ఓకే, 1 ఇంచ్ సరిపోతుందండి. సో జింజర్ వేసుకోవచ్చు, కొద్ది వాటర్ వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. చూసారు కదా, మనం కివీ ఫ్రూట్లో చాలా ప్రాముఖ్యత, డయాబెటిక్ని 100% కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం బ్లడ్ క్లాట్ అవుతుందని చెప్పేసి మెడిసిన్స్ వేసుకుంటుంటాము. కొంతమంది ఏంటంటే బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు. ఆ ట్యాబ్లెట్స్ కూడా క్రమేపీ తగ్గించే గుణాన్ని కలిగి ఉంది కివీ ఫ్రూట్. మంచి ఇమ్యూనిటీకి, హెయిర్ ఫాల్కి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అండ్ బీపీని కంట్రోల్ చేస్తూ షుగర్ని కూడా కంట్రోల్ చేసే ప్రాముఖ్యత కలిగి ఉన్న ఫ్రూట్ ఏదైతే ఉందో అదే కివీ ఫ్రూట్. కివీ ఫ్రూట్ రెగ్యులర్గా తీసుకోండి. అందులో హాఫ్ లెమన్, ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే, అధికంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే లెమన్ వేసుకోవద్దు. అండ్ ఇర్రెగ్యులర్గా ఉంటే ప్రాబ్లం లేదు. బట్ మనం కొద్దిగా హాఫ్ లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని మనం రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి 1 అవర్ ముందు, అంటే నేను ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి ఇంకో బెస్ట్ టిప్ చెప్తున్నాను, ఇంకా తొందరగా మనకు డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి. మనం నైట్ ఒక రాగి కుండలో ఒక హాఫ్ లెమన్ కట్ చేయాలి, స్క్వీజ్ చేయొద్దు. సో కట్ చేసి వేసి దాంట్లో పాటు మెంతులు ఒక హాఫ్ స్పూను, బెండకాయ ముక్కలు ఒక 4-5 ముక్కలు, దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్క, ఇవి రాత్రంతా మనం రాగి కుండలో కానీ లేదంటే మనం రాగి చెంబులో కానీ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత గోరువెచ్చగా వేడి చేసి ఇవన్నీ ఫిల్టర్ చేసి ఆ వాటర్ తాగండి. ఆ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ తర్వాత ఈ జ్యూస్ చేసుకొని తాగి అవైలబుల్గా ఉంటే కివీ జ్యూస్, లేదంటుకుంటే మనం కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క, కొద్దిగా లెమన్, మనం సినిమన్, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని కూడా మనం వారంలో 3 రోజులు ఈ జ్యూస్, రిమైనింగ్ 3 రోజులు ఆ జ్యూస్. అండ్ ఇలా తీసుకుంటూ మనం రెడ్ రైస్ దొరుకుతాయి, నవారా రైస్ అంటారు, అవి కూడా తొందరగా షుగర్ని కంట్రోల్ చేస్తాయండి. ఆ రెడ్ రైస్ని కూడా మనం 4-5 గంటల ముందు నానబెట్టాలి. కొంతమంది ఏంటంటే రెడ్ రైస్ చాలా ఇష్టపడి తింటారు, కొంతమంది ఏంటంటే అసలు ఉడకట్లేదన్న కంప్లైంట్స్ తినరు. అది 4-5 గంటల ముందు నానబెట్టేశారనుకోండి, అధిక బరువు ఉంటే బరువు తగ్గుతారు, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నవారా రైస్ పేరులోనే నరాల బలహీనత కూడా బేషుగ్గా పనిచేస్తుంది. అలా తీసుకుంటూ డిన్నర్ మ్యాక్సిమం ఏదైనా లైట్ ఫుడ్ పెట్టుకొని ఈ చెప్పిన పద్ధతిని ఫాలో అయితే మాత్రం 100% మీ HbA1c లెవెల్స్, అంటే ఇది క్రమేపీ ఒక 2-3 మంత్స్ రెగ్యులర్గా నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవుతూ కొన్ని ఆసనాస్లో మనం కొన్ని పవనముక్తాసన్, ధనురాసన్, కపాలభాతి, అనులోమ విలోమ, ఈ ప్రాణాయామస్తో పాటు కొన్ని ఎక్సర్సైజ్ యోగాసనాస్ చేయడం వల్ల షుగర్ని మనం బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ చెప్పిన పద్ధతిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎన్నో ప్రాక్టికల్గా వేల కొద్ది కేసెస్ మాకు చిన్న పిల్లలు చాలామంది వస్తున్నారండి, డయాబెటీస్ 30-40 ఇయర్స్ వాళ్ళు, చిన్న పిల్లలు టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఇదే ఫుడ్ ప్యాటర్న్ చెప్తూ మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ HbA1c లెవెల్స్ కూడా వితిన్ 2-3 మంత్స్లో మనం నార్మల్ చేస్తున్నాం. సో
కాబట్టి ఇది ప్రత్యేకంగా మీకోసం చేస్తున్న వీడియో. ఇది ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ఆనందకరమైన జీవితాన్ని బతకచ్చు. చూసారు కదండి, మీరు కూడా ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకుంటూ మేడం చెప్పినట్టు 3 months రెగ్యులర్గా తీసుకుంటే షూర్గా మీరైతే డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు, అంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ పాటించండి, పాటించి మీ డయాబెటీస్ని వచ్చేసి కంట్రోల్లో ఉంచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. జస్ట్ జ్యూస్ లాగా మనం తాగుతూనే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. నిజంగా ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ. నమస్తే.